ఫస్ట్ టైం కొరియాలో పెద్ద పాముని చూశాను. అందరికీ నమస్తే. నువ్వు టైం తెల్లవారు 6 అవుతుంది. నేను కొద్దిగా త్వరగా లేచాను కాబట్టి నేను మా పొలం దగ్గరికి వెళ్తున్నాను. ఇంకా నాకు తెలిసిన కొరియన్ అయితే మీకు రెగ్యులర్గా చూపిస్తుంటారు కదా, అతను కూడా వచ్చేసాడు తెల్లవారుతోనే. చూడండి ఇక్కడ కాకర చెట్లు పెట్టారు చూడండి. ఎవరు కాయలు కాస్తున్నాయి బాగా. ఎవరి కోసమో కోత వేస్తున్నాడు. మా పొలంలో ఉండే కాకర చెట్టు కంటే ఇంకా పెద్దగా ఉంటుంది. పందిరి బాగా వేశారు ఇక్కడ. అతను గట్టిగా అరుస్తున్నాడు. వాళ్ళ వైఫ్ కూడా మార్నింగ్ పుట్టిలా వాకింగ్కి వెళ్తుంది. ఆమె అనుకుంటున్నాడు ఇక్కడ వెళ్ళే వాళ్ళని. నేను అలా వెళ్ళి ఒకసారి మార్నింగ్ విషయం చెప్పేసి మళ్ళీ నేను మా పొలం దగ్గరికి అట్లా షార్ట్ కట్లో వెళ్ళిపోతాను. ఏదో పని పెట్టుకున్నాడు. ఆ పక్కంతా ఏదో దారం కడుతున్నాడు చూడండి. వాళ్ళ వైఫ్ కోసం వచ్చాడు. వాళ్ళ వైఫ్ కూడా వచ్చింది. నరుస్తున్నాడు ఇక్కడ నుండి ఆ దారిలోకి చూసి. ఆమె అక్కడ ఉంది. లాస్ట్ టైము ఇతను నేను కలిసి అక్కడ ముల్లంగి ఇత్తనాలు వేసాం కదా, అవి మొలకలు వచ్చాయి. చూపిస్తాను చూడండి. ఎరువు వేసాను. అదేవిధంగా దీనిపైన మన్ను కూడా చల్లానప్పుడు మొలకలు వస్తున్నాయి. Tomorrow we pick up. ఓకే ఓకే. Very pretty. ఎస్. ఇంకా అతనితో కొద్దిసేపు మాట్లాడి మళ్ళీ నేను మా పొలం దగ్గర బయలుదేరుతున్నాను. కోళ్ళు ఉన్నాయి చూడండి, నాటు కోళ్ళు 5 ఉన్నాయి. నేను ఇతని దగ్గరికి వచ్చాను కదా, మళ్ళీ రివర్స్లో వెళ్ళి అటు తిరుక్కొని అట్లా పోవచ్చు. కానీ మళ్ళీ నేను ఇప్పుడు ఇలా అడ్డదారి ఒకటి ఉంది, ఇట్లా అటు తిరుక్కొని వెళ్ళిపోతాను. ఈ దారిని మీరు ఇంతకుముందు నా వీడియోలో ఏమైనా చూసింటే 1-2 సార్లు చూపించాను. ఇది మా పాత పొలం ఓనర్ యొక్క ల్యాండ్ అనమాట. మొత్తము నేను ముందు చేసే ల్యాండ్ అక్కడ ఉంటుంది ఆ చెట్టు పక్కన. సూర్యుడు ఇప్పుడిప్పుడే ఈ గుట్ట పై నుండి పైకి వస్తూ ఉన్నాడు. పాము చూసారా? పాము పోతుంది అక్కడ. పెద్ద పామే పోయింది, చిన్నది కూడా కాదు. ఆ పాము తోక లాస్ట్లో కనపడింది. యాక్చువల్గా నేను మొబైల్ చూసుకుంటూ వస్తున్నాను, రోడ్డు మీద చూడలేదు. లాస్ట్ మినిట్లో చూశాను, అది రోడ్డు మీద పాక్కుంటా పోతానింది. సో నేను కూడా కొద్దిగా కేర్ఫుల్గా ఇక్కడ పొలాల్లో ఉన్నప్పుడు బూట్లు అయితే వేసుకోవాలా. ఎందుకంటే ఆ పక్కంతా ఆ రివర్ సైడ్కి అవతలంతా కూడాను బాగా గడ్డి ఎక్కువగా ఉంటుంది. ఈ పక్కంటే జనాలు ఎక్కువ తిరుగుతుంటారు. యాక్చువల్గా అది మా పొలం సైడ్ నుంచినే ఆ పక్కకి వచ్చింది. ఇంతవరకు ఎప్పుడు నాకు అంత పెద్ద పాము అయితే కనపడలేదు. చిన్న చిన్న పాములు రోడ్డు మీద కార్లు తక్కువ నిలిపిన చూసాను, కానీ నేను లైవ్లో అంత పెద్ద పాముని ఇప్పుడే చూడ్డాము కొరియాలో. నేను ఆ ఉల్లికోగుల్ని కట్ చేస్తాను. ఇంక ఇక్కడ ఈ ఉల్లికోగుల పక్కనే స్ప్రింగ్ ఆనియన్స్ పక్కనే మా ఓనర్ ఏదో చెట్లు పెట్టాడు. వీటిని తినచ్చు అని చెప్పి ఎవరినో వచ్చిన వాళ్ళకి ఒక ఆకు తుంచి ఇస్తా అంటాడు తిను అని. బట్ అది వియత్నాంనో కంబోడియానో అవి సంథింగ్ ఏదో తెలీదు. కరెక్ట్గా పైన పూత కూడా వస్తాను చూడండి. వీటిని డక్కు కోసమే పెంచినట్టున్నాడు. వీటిని తీసి వాటికి వేస్తా అంటాడు. ఎత్తుకొని పోయి చెట్లు అట్లా వేస్తాడు. అది ఒక ఆకు తినేస్తుంది పగలంతా. గట్టి అని చూడండి. ఇలాంటి షూలు కొద్దిగా పొడుగుగా ఉన్న వాటిని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తాను. నాకు ఫస్ట్ టైం భయం అయిందనమాట ఆ పాముని చూడంగానే. అది కూడా ఈ పక్క నుంచినే అవతలకి వెళ్ళింది, కరెక్ట్గా అదే ప్లేస్లో రోడ్డు పైన. ఇక్కడ గిన్నె పెట్టింటే ఈ గిన్నెలోకి వచ్చి ఇది కూర్చుని చూడండి, ఎగరలేకపోతుంది. ఇంకా పొలంలో గడ్డి మొత్తం తీయేస్తున్నాడు. మొన్నసారి తాత పొలం దగ్గరికి వెళ్ళాను కదా, అప్పుడు మొక్కజొన్న గింజలు ఆ ట్రైలో పెట్టినాడు. అప్పుడు చిన్న చిన్నగా మొలకలు వస్తున్నాయి. ఇప్పుడు చూడండి మొలకలు బాగా వచ్చేసాయి. అవి తెచ్చింది మా ఓనర్కి ఇస్తున్నాడు నాటుకొని. ఇంత పొడుగు ఉండే బూట్లు ఖచ్చితంగా తీసుకుంటా. చూడండి దగ్గరగా మోకాల కంటే కొద్ది కిందకి వస్తున్నాయి. ఇక్కడ మా ఫామ్ హౌస్లో అయితే ప్రతి ఒక్కరు బూట్లు కూడా ఇక్కడ లోపల పెట్టింటారు. వాళ్ళు ఇక్కడికి వస్తానే షూలు తీసి వీటిని వేసుకుంటారు. ఇక్కడ ఫామ్ హౌస్ లోపల కూర్చొని మా
ఓనర్తో మాటలు పెట్టుకున్నాను. ఇక్కడంతా మిరప చెట్లు చూడండి, బాగా కాయలు బాగా మాగినాయి. పాము ఉందని చెప్పాను అవ్వ వాళ్ళకి. అయ్యో అవునా అంటున్నాడు. మా ఓనర్ అయితే పరిగెత్తుకుంటే వెళ్ళాడు ఆ పక్క చూడ్డానికి. అవ్వ చిన్న గుమ్మడికాయని తీసుకొచ్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా జరుగుతుంది చూడండి. ఎంత అవ్వగా చిన్న సైజెస్గా. ఆ కత్తి చూడండి, దీన్ని తీసుకొని ఇలా వేస్తాను దీంట్లో. దీన్ని డైరెక్ట్గా తినేయచ్చు. అవ్వ దాంట్లోకి కొద్దిగా ఉప్పు వేసి కలుపుతుంది. ఓనరు నన్ను పిలిచాలంటే నమస్తే అని పిలుస్తాడు గట్టిగా. నేను ఎక్కడున్నా కూడా పరిగెత్తుకుంటా రావాల్సిందే. చూడండి, ఈ క్యారెట్ మొత్తం తవ్వి పారేస్తున్నాడు. ఇవి చిన్న చిన్నగానే ఉన్నాయి. తంగున్ ఇరుమోయో మల్బాబ్ ఇవి ఇంతే అనుకుంటా, సైజు పెరిగేటికి లేవు. స్మాల్ సైజ్. దాన్ని ఇంచేశాడు. తవ్వుతున్నప్పుడు ఇరిగిపోయింది కట్టేది చూడండి. దాని మీద బలప్రయోగం ఎక్కువ చేశాడు కాబట్టి దీన్ని తీసుకెళ్తున్నాను. ఇంకా అలాంటిది ఇంకోటి లేదు. ఓకే, అవన్నీ కుళ్ళిపోతున్నాయి కాబట్టి మొత్తం తీయేస్తున్నాడు. కొన్ని అయితే బాగున్నాయి, ఇంకా కొద్ది రోజులు ఇలాగే వదిలేశాడంటే మొత్తం పోతాయి కాబట్టి వాటిని తీయేస్తున్నాడు మొత్తం. ఎగ్జాక్ట్గా మా పొలం అక్కడ ఉంటుంది, ఇక్కడ క్యారెట్ని తీస్తున్నాడు. ఇంకా నేను కూడా కొద్దిగా మా ఓనర్కి హెల్ప్ చేశాను. ఊరికే ఇట్లా తొగింది. ఇలా అన్నీ మొత్తం లోడి పారేసాము. బట్ సైజ్ అయితే పెద్దగా అవ్వలేదు, కొద్దిగా చిన్నగానే అయినాయి. ఇంకొక 4 క్యారెట్ తీసుకెళ్తాను. ఈరోజు ఆ ఉల్లికోగులు అయితే తీసుకోవడం లేదు. ఇంకా మా ఓనరు క్యారెట్ తీశాడు కాబట్టి కొంచెం బాగుండే వాటిని ఒక 4-5 తీసుకెళ్తాను. ఇంకా మా ఓనర్ని అడిగి ఒక 4 క్యారెట్ తీసుకున్నాను. ఈ పక్కన పొలం వాళ్ళు కూడా అంతా ఉన్నారు. ఇంకా ఇక్కడ మా ఓనరు ఈ మోటార్ని ఓపెన్ చేశాడు చూడండి. దీనిపైన వర్షానికి తడవకుండా దీన్ని పెట్టాడు. దాంట్లో నీళ్ళు పోస్తున్నాడు. ముల్యో వాటర్. ఓకే, ముళ్ళు అంటే కొరియాలో నీళ్ళని H2O అంటున్నాడు. చాలా ఇంటెలిజెంట్ పర్సన్ అనమాట. ఏదో మళ్ళీ వెళ్తున్నాడు, దాంట్లో ఏదో కనెక్ట్ చేయాలని చెప్పి. ఇప్పుడు టైము తెల్లవారి 8:30 అవుతుంది. నేను మళ్ళీ ఇప్పుడు యూనివర్సిటీకి వెళ్ళాలా. దానికంటే ముందు మా బాబుని స్కూల్లో వదిలేసి కిండర్ గార్డెన్లో నేను మళ్ళీ యూనివర్సిటీకి వెళ్తాను. మా యూనివర్సిటీను మా పాప కిండర్ గార్డెన్ పక్కనే ఉంటాయి, జస్ట్ పక్కనే అనమాట యూనివర్సిటీకి కిండర్ గార్డెన్కి. కాబట్టి నేను రోజు కూడా మా పాపని స్కూల్లో వదిలేసి నేను మళ్ళీ యూనివర్సిటీకి అయితే వెళ్తాను. ఈ విమానాలు అయితే మొన్న ఎత్తినే పోతుంటాయి రోజు. మా ఓనర్ గట్టిగా అరుస్తున్నాడు. ఏదో ఆ మోటార్కి ఏదో పున్నట్టుంది కాబట్టి పోయి ఆ రించ్ తీసుకొని ఏదో బిగించి దానికి వెళ్తున్నాడు. చూడండి, ఇన్ని రోజులు మా పొలానికి నీళ్ళు సప్లై చేసే బోర్ని మీరు చూసిండే పోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు, ఇదే అనమాట ఇక్కడ ఉంది. దాన్ని ఓపెన్ చేయాలని చూస్తున్నాడు.
ఓపెన్ అయింది. అక్కడంతా లోపల ఏదో రస్ట్ ఫామ్ అయిపోయింది. చాలా వేడిగా ఉంది, ఇది చాలా కాలిపోతుంది. చూడండి, 핸드폰. చాలా వేడిగా ఉంది. మోటార్ ఇంతసేపు ఆన్ చేసినారు, దాన్ని ఆఫ్ చేసినారు అనుకుంటా. ఇది రస్ట్ పట్టిపోయింది. యాక్చువల్గా ఇదేమంటే అక్కడ పైన ఇది ఉంటుంది కదా, అది పైన థ్రెడ్డింగ్స్ ఉంటాయి కదా, అది మొత్తం రస్ట్ పట్టిపోయి ఇరిగిపోయింది. దాన్ని అతను కనుక్కున్నాడు, అంటే డిటెక్ట్ చేశాడు. దాన్ని ఇప్పుడు మార్చాల్సిందే. ఇంకొక తాత కూడా వచ్చాడు. ఇంక ఇక్కడి నుంచి అక్కడ వరకు ఓపెన్ చేసి ఇంకో దాన్ని బిగించాల్సిందే కొత్తది. ఇంకా మా ఓనరు ఎవరితోనో ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు, అది కావాలన్నట్టుగా. 여기서 바람이 들어가니까 못 빨아주는 거라. ఫోన్ చేశాడు, వీడియో కాల్ చూపిస్తున్నట్టున్నాడు. 고쳐야지. దీనిపైన డ్రమ్ము తీసి పక్కన వేసినాడు. 바람이 들어가니까 열은 ఓనరు ఎవరికి చెప్తున్నాడంటే, ఇక్కడ మా పొలంలోనే ఒక అతను పని చేస్తాడు, అతను నాకు రెగ్యులర్గా చూస్తుంటాను, అతను చెప్తున్నాడు ఇది సరిగా లేదు అని చెప్పి. మా ఓనర్ దగ్గర నుండి క్యారెట్ ఒక 5 తీసుకున్నాను. వీటి తీసుకొని ఇంటికి వెళ్తాను. వాళ్ళు ఏదో వంట చేశారు, దాన్ని ఎత్తకపోయి ఆ స్టవ్ మీద పెడుతున్నారు. బాయ్, సీ యూ టుమారో. నిలగాయో నో 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 జిబే జిబే. ఓకే బాయ్ బాయ్, సీ యూ టుమారో. వద్దు వద్దు అంటున్నాడు. అందే అందే అంటే వద్దు వద్దు అని ఆ పక్కనే తిరుగుతున్నాడు. దేనికోసమో నేను వెళ్ళాల్సిందే ఇప్పుడు. మళ్ళీ ఇంకో విమానం పోతుంది పైన.